హాయ్ ఆల్. టుడే విక్రమ బేతాళుని కథలు. హేమలత కథ. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై నుండి బేతాళుని దించి బుధం మీద వేసుకొని ఏకాగ్రతగా నడవసాగాడు. రాజా, నీవు ధైర్యవంతుడివి, సమర్థుడివి. నీ వంటి వాడిని మునుపెన్నడూ చూడలేదు. నీకు తప్పక విజయం లభిస్తుంది. ప్రయాణంలో శ్రమ తెలియక ఉండడానికి ఒక కథ చెప్తాను విను. పూర్వం కావేరీ నదీ తీరంలో ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో రామశర్మ అనే ఒక కుటుంబీకుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి హేమలత అనే పుత్రిక ఉన్నది. హేమలత రూపవతి, గుణవతి, నిండు యవ్వనవతి. ఒకనాడు రామశర్మ దగ్గరకు 3 యువకులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి హేమలతను తమకిచ్చి వివాహం చేయమని కోరారు. రామశర్మ కాసంత ఆలోచించి ఆ యువకులు 3కి ఇవ్వను అని చెప్పి పంపించేశాడు. ఆ యువకులు మాత్రం ఏ క్షణానైనా రామశర్మ మనసు మార్చుకోవచ్చని భావించి అతడి ఇంటి దగ్గరే చకోర పక్షుల వలె సంచరించసాగారు. కొద్ది మాసాలు గడిచాయి. ఒకనాడు హేమలత హఠాత్తుగా మరణించింది. ఆమె కుటుంబంతో పాటు ఆ 3 యువకులు కూడా ఎంతగానో తల్లడిల్లిపోయారు. శ్మశానంలో హేమలత మృత కళేవారాన్ని అగ్ని సంస్కారం చేశారు. 3 యువకులలో మొదటివాడు తన నెచ్చిలి వియోగం భరించలేక అదే పనిగా దుఃఖిస్తూ ఆమె ఆత్మ పుణ్యలోకాలకు చేరాలని ప్రార్థించడానికి తీర్థయాత్రలకు బయలుదేరాడు. రెండవవాడు ఆమె అస్థికలు మూటగట్టుకొని కాశీ, ప్రయోగ ఇత్యాది పుణ్యక్షేత్రాల్లోనికి నదులలో కలపడానికి బయలుదేరి వెళ్ళాడు. మూడవవాడు మాత్రం గుండెలు పగిలేలా ఆమె చితినే కావలించుకొని రోధిస్తూ ఉండిపోయాడు. రోజులు భారంగా గడుస్తున్నాయి. తీర్థయాత్రలకు పోయినవాడు కొన్నాళ్లకు మధ్యాహ్నం వేళ ఒక గ్రామాన్ని చేరాడు. నిద్రాహారాల సమయపాలన లేకపోవడం వల్ల వాడి దేహం శుకించుకుపోయి ఉంది. ఆ గ్రామంలో ఒక ఇంటి ముంగట సేద తీరుతుండగా ఆ ఇంటి ఇల్లాలు అతడికి భోజనానికి రమ్మని పిలిచింది. కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని మఠం వేసుకొని కూర్చున్నాడు. ఆ ఇల్లాలు అరిటాకు వేసి ఆహార పదార్థాలన్నీ వడ్డిస్తుండగా 3 ఏళ్ల వయసున్న ఆమె పుత్రుడు కాళ్లకు చేతులకు అడ్డం పడుతూ ఆమెను చికాకు పరచసాగాడు. ఆ ఇల్లాలు అతడిని మందలిస్తూ 2 చేతుల ఎత్తిపట్టి మండుతున్న పొయ్యిలోకి విసిరి పారేసింది. క్షణాల్లో అగ్నిదేవుడు ఆ బాలుడి శరీరాన్ని ఆనవాలు లేకుండా స్వాహా చేశాడు. ఈ దృశ్యం చూస్తూనే కడుపులో తిప్పినట్లు అయ్యి ఆ ఇల్లాలని చేదరించుకుంటూ, ఛీ పాపాత్మురాల, అడగకుండానే ఆతిథ్యం ఇస్తుంటే నువ్వు మహా ఉత్తమురాలివని, కన్న తల్లి వంటి దానివని అనుకున్నాను. కానీ కడుపున పుట్టిన బిడ్డను చేజేతులారా అగ్నికి ఆహుతి చేస్తావా? నీ వంటి దాని నుండి నీరైనా ముట్టరాదు. అటువంటిది నేను ఈ పదార్థములు తినడమా అంటూ ఆ యువకుడు ఆ ఇల్లాలిపై మండిపడ్డాడు. ఆ ఇల్లాలు ఏమాత్రం నొచ్చుకోకుండా, నాయన ఆవేశపడుకు. నే చేసింది కొత్తవారు ఎవరో చూసినా అలాగే అనుకుంటారు. నువ్వు ఎంగిలిపడు. నా బిడ్డ నిప్పుల్లో నుంచి క్షేమంగా నడిచి రావడం నీకు చూపిస్తాను అంటూ ఎంతో శాంతంగా చెప్పిందామె. ఆమె చెప్పినట్లే ఎంగిలి పడ్డాడు ఆ యువకుడు. ఆ తర్వాత ఆమె మూత్ర సంజీవిని మంత్రం చదవగానే అగ్నికి ఆహుతి అయిన ఆమె పుత్రుడు క్షేమంగా బతికి బయటికి రావటం చూసి ఆశ్చర్యపోయి ఆ మంత్రాన్ని తనకు ఉపదేశించమని ప్రార్థించాడు. ఆ యువకుడికి మంత్రం ఉపదేశిస్తూ, నాయన, నీవు ఎవరిని బ్రతికించాలన్నా వారి చితాభస్మం ఉండాలి అంటూ మంత్రం ప్రయోగం వివరించింది. ఆ మంత్రం తెలుసుకున్న ఆ యువకుడు వెంటనే హేమలత చితాభస్మం దగ్గరికి బయలుదేరాడు. అతడు అక్కడకు చేరుకునేసరికి అస్థికలు తీసుకుపోయిన 2వ యువకుడు వచ్చాడు. 3వ యువకుడు చితాభస్మాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. మృత సంజీవిని మంత్రబలం చేత హేమలతను మొదటి యువకుడు తిరిగి బ్రతికించాడు. బ్రతికిన హేమలత ఆ 3ని మీరెవరు అని ప్రశ్నించగా ఆ 3 హేమలతకు తన కథ చెప్తారు. రాజా, విన్నావుగా ఈ కథ. ఇప్పుడు హేమలత తప్పనిసరిగా ఆ 3 యువకుల్లో ఒకరిని పెళ్లాడాలి కదా. మరి ఆ 3లో ఆమె వివాహమాడుటకు తగిన వరుడు ఎవ్వరు? బేతాళ, మొదటి యువకుడు ప్రాణదానం చేశాడు. అతడు తండ్రితో సమానమవుతాడు. 2వ వాడు అస్థికలను తీసుకుపోయాడు. అతడు పుత్రుడితో సమానమవుతాడు. 3వ వాడు ఆమె చితాభస్మాన్ని ఆశ్రయంగా చేసుకొని ఆమెనే తలుచుకుంటూ గడిపాడు కనుక అతడే ఆమెకు తగిన వరుడు. విక్రమార్కుడికి మౌనభంగం కావడంతో బేతాళుడు మాయమై తిరిగి చెట్టును ఆశ్రయించాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.